హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలను ఒక 10 నిమిషాల పాటు చర్చించుకోవడం మన యొక్క కంటెంట్. సో వీడియో చివరి వరకు చూడడానికైతే ఖచ్చితంగా ట్రై చేయండి. అట్లాగే మీకు ఏదైనా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంది అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే సాయిరెడ్డికి ఈడీ సమన్లు అంటండి. 1000 కోట్ల లిక్కర్ స్కామ్లో మాజీ వైసీపీ ఎంపీ పిలుపంట. 22న విచారణకు రావాలంటూ నోటీసు జారీ. ఇప్పటికే విచారించిన సిట్ అధికారులు. స్కామ్ సంగతులు తెలిపిన విజయసాయిరెడ్డి. రాజ్ కసిరెడ్డి కీలకమని నాడు వెల్లడి. ముడుపులను దేశం దాటించారన్న సాయిరెడ్డి. విజిల్ బ్లోయర్ అవుతానంటూ అభ్యర్థన. సో వైసీపీ హయాంలో జరిగిన భారీ లిక్కర్ స్కామ్లో ఆ పార్టీ మాజీ కీలక నేత విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 22వ తేదీన హైదరాబాదు ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని తెలిపింది. మద్యం వ్యాపారుల నుంచి భారీ స్థాయిలో కమిషన్లు, ఆ సొమ్మును అక్రమ మార్గంలో విదేశాలకు మళ్లింపు వెనుకున్న వాస్తవాన్ని వెలికి తీసేందుకు ఈడీ నడుం బిగించింది. ఇందులో భాగంగా విజయసాయిరెడ్డి విజయవాడలో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డిని గతంలో ప్రశ్నించిన ఈడీ డిస్టిలరీస్ యజమానులు, మధ్యవర్తులు సైతం విచారించిందంట. ఏం కాదు, కాంప్రమైజ్ అయిపోతారంటే. టీడీపీ వాళ్ళేమో వీళ్ళని అరెస్ట్ చేస్తారు, లోపలేస్తారనే ఒక భ్రమలో ఉండిపోతారు. అట్లాగే హైడ్రోజన్ వ్యాలీగా ఏపీ. పంపు స్టోరేజ్, విండ్, సోలార్ పవర్కు రాష్ట్రం అనుకూలం. అన్ని రాష్ట్రాలకు వచ్చిన పెట్టుబడుల్లో 25% మనకే. భవిష్యత్తులో యూనిట్ విద్యుత్ కొనుగోలు ఖర్చు ₹1.19 తగ్గిస్తాం. ఈ ఏడాది డ్రోన్ అంబులెన్స్ సేవలు అందుబాటులోకి. సంపద సృష్టికి ఏపీని మించిన రాష్ట్రం లేదు. సో కాకినాడలో గ్రీన్ అమ్మోనియం ప్లాంట్లో భారీ యంత్రాలను ప్రారంభించిన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అంటండి. సో ఈ సంవత్సరంలో డ్రోన్ అంబులెన్స్లు సిద్ధం చేస్తారంట. అట్లాగే గత ప్రభుత్వంలో వేధింపులే. పారిశ్రామికవేత్తలకు వైసీపీ నేతలు భయపెట్టారు. సమీక్షల పేరుతో విద్యుత్ ఒప్పందాలు ఆపేశారు. కానీ మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. గ్రీన్ అమ్మోనియం ఉత్పత్తుల ప్రపంచంలోకి రాష్ట్ర ప్రగతి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం పరుగులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. అయితే తమిళనాడులో ఇంకా కొత్త పథకం తీసుకొచ్చారండి. ఈ ఫ్రీ బస్ అనేది ఆంధ్ర, కర్ణాటకలో లేడీస్కి మాత్రం ఉంది కదా, తమిళనాడులో కూడా ఎప్పటి నుంచో ఉంది. బట్ ఇప్పుడు మగవాళ్ళకి కూడా ఫ్రీ అంట తమిళనాడులో. ఉచిత పథకాలు అలవాటు చేశారు బాగా. బస్సుల్లో పురుషులకు ఉచితం. రేషన్ కార్డు ఉన్న గృహిణులందరికీ ప్రతి నెల 2,000. సొంత ఇల్లు లేని పేదలకు నగరాల్లో కాంక్రీట్ ఇల్లు. తమిళనాడు అన్నాడీఎంకి ఎన్నో ఎన్నికల హామీలంట. ఇచ్చేయండి, ఫ్రీగా ఇచ్చేయండి. అట్లాగే గర్భిణులకు పారాసెటమాల్ సురక్షితం. పుట్టబోయే పిల్లలకు ఆటిజం ముప్పు లేదు. స్పష్టం చేసిన లాన్సెట్ తాజా నివేదిక. ట్రంప్ వ్యాఖ్యలతో చెలరేగిన గందరగోళానికి ముగింపు పలికిన పరిశోధన పత్రం. సో అట్లాగే ఈ పారాసెటమాల్ వేసుకుంటారు కదండి లేడీస్, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఏం లేదంట. సో దాని గురించి రాశారు. నాకు పని దొరక్కపోవడానికి మతమే కారణమేమో. చావా చిత్రం విభజనవాదాన్ని సొమ్ము చేసుకుంది. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ మతం మార్చుకో పని దొరుకుతుందేమో అని విహెచ్పి కామెంట్ చేశారంట. ఎందుకే మాట్లాడాలా, ట్రెండింగ్లో ఉండాలని వీళ్ళు ట్రై చేస్తారు అంతే. అట్లాగే ప్రధాని మోడీ గారు నిన్న బెంగాల్లో మీటింగ్ పెట్టారు కదా. సో వలసలే బెంగాల్కి పెద్ద సమస్య. ఈ పాపం మమతదే. చొరబాటుదారులతో నింపేశారు. ఘర్షణలకు కారణం ఇదే. ముంబై ఫలితమే బెంగాల్లో సాధిస్తాం. బీజేపీ వెంట జన్ జీతరం. సో బీజేపీ వెంటే జన్ జీతరం అంట నరేంద్ర మోడీ. పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ. 4 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు శ్రీకారం. 3,000 కోట్ల రైలు రోడ్డు ప్రాజెక్టులు ప్రారంభం అంట. కోడిపందాలు నేను ఆడారు కదా, దాని గురించి చేశారు. ముంచిన బరి. జోదంతో జనం జేబులకు గండి. అప్పులు చేసి మరీ కోడిపందాలు. చివరికి నెత్తిన చేతులతో లబోదిబో. చిన్న బోర్ల నిర్వాహకులకు పెద్ద నష్టం. ముడుపుల డబ్బు తిరిగి రాలేదు. సో పెద్ద బోర్లకు 100 కోట్ల లాభం. కుక్కట శాస్త్రంతో పందేలు కొట్టిన పొరుగు రాష్ట్రాల వారు. అంతే, పండగ సందడికి తిరిగి వెళ్ళిపోతుంది. సంక్రాంతికి వచ్చిన వారు తిరిగి ప్రయాణం. హైదరాబాద్ రహదారి కిరికట. క్యూ కట్టిన వేలాది వాహనాలు. నందిగాం వద్ద గంటపాటు ట్రాఫిక్ జామ్ అంట. ఏమండి, గేమ్ అంటే అండి, నష్టాలు వస్తాయి, లాభాలు వస్తాయి. యుద్ధానికి ముందు ప్రశాంతతేనా? ఇరాన్లో తగ్గిన ఆందోళనలు. సైనిక చర్యను వాయిదా వేసిన ట్రంప్. కానీ దాడికి సిద్ధమైన సంకేతాలు.
ఇరాన్పై దాడి అమెరికా తాత్కాలికంగా వాయిదా వేసింది. ప్రభుత్వ పాశవిక అణచివేతతో ఇరాన్లో ఆందోళనలు తగ్గాయి, కానీ పరిస్థితి మాత్రం తుఫానుకు ముందు ప్రశాంతతలాగే కనిపిస్తుంది. అమెరికా ఇరాన్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక క్రిమినల్ అంటూ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మండిపడ్డారు. దేశద్రోహుల వెన్ను విరుస్తామని ప్రకటించారంట. సో ఖచ్చితంగా దాడి అయితే చేస్తారు అమెరికా వాళ్ళు, కానీ నష్టం అయితే భారీగా ఉంటుంది అమెరికాకి. ఎందుకంటే డైరెక్ట్గా అమెరికాని ఇరాన్ అయితే కొట్టలేదు, కానీ చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న ముస్లిం దేశాలన్నింటిపైన దాడి చేస్తుంది అనమాట. సో వాళ్ళు దానికోసం భయపడుతున్నారు. అట్లాగే పురుషులకు ఉచిత బస్సు, రేషన్ కార్డు ఉన్న గృహిణులకు నెలకు 2,000. తమిళనాడు అన్నాడీఎంకే ఎన్నికల హామీలు ఉంటాయండి. సో తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అందులో అన్నాడీఎంకే ఆఫర్లు ఇచ్చిందంట. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష అన్నాడీఎంకే తొలి విడత హామీలు ప్రకటించింది. అన్నాడీఎంకే వ్యవస్థాపకులు ఎంజీఆర్ 109వ జయంతి సందర్భంగా ఆ పార్టీ అధినేత మాజీ సీఎం ఎడప్పాడి పళనిస్వామి ఈపీఎస్ శనివారం 5 కీలక హామీలు ప్రకటించారు. తమ ప్రభుత్వం ఏర్పాటైతే సిటీ టౌన్ బస్సుల్లో మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ అంటే ఇది. అట్లాగే రేపు దావోస్కు చంద్రబాబు నాయుడు అంటండి. ప్రపంచ ఆర్థిక సదస్సులో దిగ్గజ పరిశ్రమవేత్తలతో భేటీలు. ఐబీఎం, గూగుల్ క్లౌడ్, ఏపీ మోలార్ మోటార్స్ సంస్థల సీఈఓలతో చర్చలు. స్విట్జర్లాండ్, యూఏఈ సహా వివిధ దేశాల ప్రతినిధులతో సమావేశం. తొలి రోజు 20 దేశాల ఎన్ఆర్ఐలతో తెలుగు డయాస్పోరా కార్యక్రమం. 4 రోజుల పాటు పర్యటనలో 36 కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం అంటండి. అట్లాగే ఈ నేడు పార్టీ కార్యాలయానికి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. ఉదయం 11 గంటలకు పార్టీ కార్యాలయంలో నిర్వహించే ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో సీఎం పాల్గొంటారంటండి. సో అట్లాగే అనంతరం కార్యాలయానికి వచ్చిన ప్రజలు, కార్యకర్తల నుంచి వినతి పత్రాలు స్వీకరించి పార్టీ నేతలతో సమావేశం అవుతారు. సుమారు 2.5 గంటల పాటు కార్యాలయంలో గడిపిన అనంతరం మధ్యాహ్నం 1:30 ఉండవల్లి నివాసానికి బయలుదేరి వెళ్తారంట. అట్లాగే ఈనాడులో చూసుకుంటే మీరు బతకాలి బ్రో అంటూ ఒక ఆర్టికల్ రాశారనమాట. ఒత్తిళ్లు, మానసిక సమస్యలతో వైద్య విద్యార్థులు బాలవన్ మరణాలు, ఎంతోమందిలో ఆత్మహత్యలకు ఆలోచనలు, పరిష్కారానికి ప్రభుత్వ కార్యాచరణ, మొదటి ఏడాది వారికి ప్రత్యేక శిక్షణలు. ఒక్క వైద్య విద్యార్థులే కాదండి, ప్రతి ఒక్కరు ఒత్తిడిలోనే ఉన్నారు. ప్రజల్లో మానసిక ఒత్తిడి తగ్గితే అన్నీ బాగుంటాయి. గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఏపీ అనేసి ఒక హెడ్లైన్ పెట్టి రాశారనమాట. దీన్ని మనం చదువుకున్నాం. అట్లాగే మనకు అధునాత రైళ్ళు, ఒకటి నాటి కళలన్నీ సాకారం అవుతాయి. ఆధునిక భారత్లో ఇదో పెద్ద అడుగు. వందే భారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభోత్సవంలో మోదీ, బెంగాల్కు చొరబాట్ల ఆశలు సవాలని చెప్పేసి న్యూస్ ఒక హెడ్లైన్ పెట్టి రాశారనమాట. మద్యం కుంభకోణం కేసులో విజయసాయిరెడ్డికి ఈడీ పిలుపు. విజయసాయిరెడ్డికి ఈడీ పిలుపు. 22 విచారణకు హాజరు కావాలని నోటీసులు. వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22 విచారణకు హాజరు కావాలని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది మే నెలలోనే ఈడీ మనీ లాండరింగ్ చట్టం కింద అభియోగాలతో ఈసీఐఆర్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేసింది. అందులో 33 మంది నిందితులుగా చేర్చింది. ఎన్ని కేసులు ఉన్నాయండి? ఇవన్నీ ఎప్పుడు తేలుతాయి చెప్పండి? ఊరికే ఈ పార్టీ కార్యకర్తలు, పార్టీ వాళ్ళంతా మీవాడు అని కొట్టుకోవడం తప్పితే ఎందుకు పనిగా ఎవరు పట్టించుకోరు. మనం పీక్కోవాల్సిందే. విజయసాయిరెడ్డిని అరెస్ట్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తారు అనేసి ఎవరిని అరెస్ట్ చేయరు, మనం ఎరిపోకు. అట్లాగే శ్రీవారి సేవలో ఏప్రిల్ కోట బుకింగ్ షెడ్యూల్ వెళ్ళడంటే 19న ఉదయం 10 నుంచి అద్వైత సేవలో రిజిస్ట్రేషన్. తమిళనాడు నగర బస్సుల్లో పురుషులకు ఉచిత ప్రయాణం అంట. అట్లాగే అడవుల్లో దాడులు పెరగడంతో బయటకు వచ్చాం. విజయవాడలో తాపీ పనులు చేసుకుందాం అనుకున్నాం. వీఐపీలను టార్గెట్ చేసేందుకు రాలేదు. కస్టడీలో వెళ్లించిన మావోయిస్టులు అంట. జాతీయ రహదారుల యోగం ఇప్పుడు కేంద్రం వద్ద 31 ఆర్ఎన్బి రోడ్ల ప్రతిపాదనలు. 4.5 ఏళ్ళుగా ఒక్క రోడ్డు కూడా విహెచ్సి భాగ్యం లేదు. ఆ రోడ్లు జాతీయ రహదారులు అయితే మారున్న రూపురేఖలు. ప్రమాదాలు తగ్గించేలా విస్తరణలు, బైపాస్ నిర్మాణానికి వీలు. సో జాతీయ రోడ్ల గురించి వీళ్ళు రాశారనమాట. అట్లాగే పర్యావరణాన్ని కాపాడుకుందాం, అభివృద్ధి పరుగులు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
ప్రధాని మోదీ సారథ్యంలో కేంద్రంతో సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం పర్యావరణాన్ని రక్షించుకుంటూ రాష్ట్ర అభివృద్ధిలో అగ్రముగా నిలిచేందుకు కృషి చేస్తుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అన్నారు. ఈ ప్రయత్నాల్లో గ్రీన్ అమ్మోనియం ప్రాజెక్టు కీలకమైన ముందడుగని, పునరుత్పాదక ఇంధన వనరులు ప్రోత్సహిస్తూ రాష్ట్రానికి దేశంలో అగ్రస్థానం నిలపాలన్నదే తమ లక్ష్యం అన్నారు. అట్లాగే తెదేపా కార్యకర్త హత్యోద్యమంలో 11 మంది వైకాపా వర్గీయులపై కేసులు. అల్లిపూడిలో కత్తులు, రాళ్ళు, బ్లేడ్లతో రెచ్చిపోయిన ఆ పార్టీ మూకలు A1గా వైకాపా నాయకుడు చిన్నబాబు. సో తుని అంటండి. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడిలో శుక్రవారం రాత్రి వైకాపా శ్రేణుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన తెదేపా కార్యకర్త లాలం బంగారయ్య 38 మృతదేహానికి తుని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం పోస్టుమార్టం జరిగింది. అనంతరం మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. దాదాపుగా 50 మంది వైకాపా శ్రేణులను మూకమ్మడిగా తెదేపా కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారంట. సో దాని గురించి రాశారు. అట్లాగే కొత్తపల్లిలో కూడా నిన్న వైసీపీ దాడి చేసిందంట అండి. ఇద్దరు తెదేపా కార్యకర్తలు గాయాలంట. ఎందుకు కొట్టుకుంటారా బాబు, వాళ్ళు ఒకటేరా నాయన. ఇంకా సాక్షి చూసుకుంటే అమెరికాపై 30% టారిఫ్లు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే తృణధాన్యాలపై భారత్ 30% టారిఫ్లు విధించిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందంట. సో అమెరికాలే ట్రంప్ సుంకాలు వేస్తున్నాడు కదా, ట్యాక్సెస్, అదేలాగా ఇండియా కూడా 30% వేసిందంట అండి. ఇరాన్లో భయంగా ఇరాన్లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారులు కొందరు క్షేమంగా ఢిల్లీకి చేరుకున్నారంట. అట్లాగే శ్వేతపత్రం ప్రచురించగలరా, బెంగాల్కి ఇచ్చిన మొత్తం నిధులపై శ్వేతపత్రం ప్రచురించగలరా అని ప్రధాని మోదీకి టీఎంసీ సవాల్ విసిరిందంటండి. భారత్ ఘన విజయం. అండర్-19 ప్రపంచ కప్లో భారత్ 18 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ను ఓడించింది. భారత్ 49 ఓవర్లో 238 పరుగులు చేయగా బంగ్లాదేశ్ 28.3 ఓవర్లో డక్వర్త్ లూయిస్ ప్రకారం 146కి ఆల్అవుట్ అయిందంట. రీసర్వేపై దొంగాట. భూముల రీసర్వే చేసింది ఎవరు, క్రెడిట్ చోరీ కోసం పాకులాడుతుంది ఎవరు? రీసర్వే పేరుతో భూములు దోచుకుంటున్నారని నాడు దుష్ప్రచారం చేసింది చంద్రబాబు నాయుడు. అప్పుడు సర్వేను అడ్డుకొని ఇప్పుడు అదే సర్వే క్రెడిట్ కొట్టేసే యత్నం. జగన్ ప్రభుత్వం చేసిన సర్వేకు కేంద్రం 400 కోట్లు ఇస్తే అవి తన వల్లే వచ్చాయని చంద్రబాబు ప్రచారం. దేశ చరిత్రలో ఎంత దిక్కుమాలిన ప్రభుత్వం ఉండదంటూ రెవెన్యూ రంగ నిపుణులంట. ఈ క్రెడిట్ చోరీ దొంగాట ఏదో నాకైతే అర్థం కాదు. జనాలు పిచ్చి పీక్కుంటున్నారు, ఎవరు క్రెడిట్ చోరీ చేసుకుంటున్నారు అనేసి. వీళ్ళేమో మా క్రెడిట్ అంటారు, చంద్రబాబు నాయుడు ఏమో మా క్రెడిట్ అంటారు. ప్రతి దాంట్లోనండి. ఆంధ్ర కంపెనీ ఏదైనా ఓపెన్ అయినా, లేదంటే ఏదైనా ఒక మంచి గుడ్ న్యూస్ జరిగినా కూడా మాదని వీళ్ళు కొట్టుకోవడం చూస్తే చిన్నపిల్లలు కొట్టినట్టు ఉంది. కీర్తి చోర నారా, మరో చోరీ చూడండి. ఇక్కడ ఒక చోరీ ఘటన, ఇక్కడ ఒక చోరీ ఘటన. స్కూల్లో పిల్లలు మేలు కదరా బాబు మీకంటే. చూసారా అక్కడేమో వాళ్ళు దాడి చేశారు, వీళ్ళు చంపేశారు అన్నారు. ఇక్కడేమో వీళ్ళు దాడి చేశారు, వాళ్ళు చంపేశారు అంటున్నారు. సల్మాన్ హత్యపై బగ్గుమన దళితులు. చంద్రబాబు పాలనలో దళితులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు నిత్యకృత్యంగా మారాయని నాయకుల ఆగ్రహం. సల్మాన్ సొంతలకు కఠినంగా శిక్షించాలి, బాధిత కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్. హంతకులు ఇంకా అరెస్ట్ చేయకపోవడంపై మండిపాటు. అరెస్ట్ చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయండి, అవన్నీ చూస్తే చేస్తారు, సరేనా? మీలాగైతే లోపలే చేయరు. అట్లాగే ఈ పంటకు నిర్లక్ష్యం చేయడం. 3.5 నెలల క్రితం రబీ సీజన్ ప్రారంభం. ఇప్పటి వరకు సాగైన విస్తీర్ణం 36 లక్షల ఎకరాలు. కానీ ఈ పంటలో నమోదైన విస్తీర్ణం 11 లక్షల ఎకరాలే. ఉద్యాన పంటల నమోదు పరిస్థితి అంతే. 2.93 కోట్ల ల్యాండ్ పార్సెల్కు గాను ఇప్పటి వరకు కేవలం 11 లక్షలు మాత్రమే నమోదు. పథకం డెలివరీమే చంద్రబాబు సర్కార్ లక్ష్యం. వాళ్ళు పంట పట్టించకపోతే ఈయనేం చేస్తాడండి?